సహా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బొడ్రాయి వద్ద మీరు చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇక్కడ మొత్తం పూలతో చక్కగా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం ఇక్కడికి వచ్చిన తర్వాతే మొత్తం అంతా కూడా వేలంపాట అనేది మొదలవుతుంది. సో ఇక్కడ కూడా మనకి డీసీఎం వ్యాన్స్ కూడా రెడీ చేసేసారు. పార్టిసిపెంట్స్ అందరూ కూడా అక్కడ గ్రామంతో ఎక్కడైతే ఊరేగింపుగా వినాయకుడు వెళ్ళారో అక్కడ వినాయకుడితో పాటు వెళ్తారనమాట వాళ్ళు. సో మొత్తం కూడా అంతా తిరిగేసిన తర్వాత దాదాపుగా ఇక్కడికి 9:30-10 ఆ టైంలో మనకి వేలంపాట అనేది మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరైతే గెలుచుకుంటారో ఆయన లడ్డూ పట్టుకొని ఇక్కడ నెత్తి మీద ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి ఇక్కడ పక్కనే ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో అక్కడ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా ఎవరైతే దీనికి సంబంధించి అంటే ఎవరికైతే ఏవైతే నమ్మకం ఉందో ఆ నమ్మకంతో అంటే వాళ్ళ పొలాల్లో చల్లుకోవడము లేకపోతే మిగతా వాళ్ళకి తిన్న తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ మొత్తం కూడా అందరూ ఎవరెవరు ఉన్నారు దాదాపుగా ఈసారి మనం చూసుకున్నట్లయితే 38 మంది వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈసారి పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు వచ్చేసి 7 మంది కొత్త వాళ్ళు యాడ్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 30 లక్షల 1,000 వేలంపాట లడ్డు వేలంపాట అయిందని చెప్పొచ్చు. ఆయన పొలం శంకర్ ఈయన గెలుచుకోవడం జరిగింది. ఈసారి కూడా ఆయన ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కంపల్సరీగా ఈసారి కూడా గెలుచుకోవడానికి ట్రై చేస్తానని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈసారి 7 కొంతమంది వచ్చేసరికి వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసారి మేము ఎలాగైనా గెలుచుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకు మొత్తం కూడా రెడీ చేస్తున్నారు వేలంపాటికి. ఇక్కడ డీసీఎం వ్యాన్లు కూడా మొత్తం ఇక్కడ వ్యాన్స్ తీసుకొని వస్తున్నారు. ఈ వ్యాన్స్ లో ప్రతి ఒక్కరు పార్టిసిపెంట్స్ ఇందులోనే ఇక్కడ నుంచొని ఉంటారు. సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది మొదలవుతుంది. సో ఈ బొడ్రాయి దగ్గరికి రావడానికి దాదాపుగా 9 నుంచి 9:30 వరకు పడుతుంది వినాయకుడు. సో ఆ టైంలో మొత్తం ఎగ్జాక్ట్ గా మనకి మొత్తం వినాయకుడు ఇక్కడ చేరుకోగానే ఇమ్మీడియట్ గా ఎటువంటి ఆలస్యం లేకుండా వేలంపాట అనేది మొదలు పెట్టేస్తారు. ఈ చుట్టూ ఇక్కడ ఉన్న గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ వేలంపాటకి వచ్చి చూడడానికి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇసుక వేసే రాళ్ళ జనం ఇక్కడికి వస్తారు కాసేపట్లో అయితే. అండ్ ఇప్పుడైతే ఊరేగింపుగా బయలుదేరడం జరిగింది. మొత్తం కూడా స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా ఇక్కడికి బొడ్రాయి వద్దకైతే చేరుకుంటున్నారు. అండ్ 2,000 మంది పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. మొత్తం సీసీ కెమెరాల పహారాలు మొత్తం ఇక్కడ బాలాపూర్ ఉందనే చెప్పాలి. అండ్ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని విధించడం జరిగింది. మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ మనం చూసినట్లయితే శోభాయాత్ర బాలాపూర్ శోభాయాత్ర నిమజ్జనానికి సంబంధించి మనం రూట్ మ్యాప్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బాలాపూర్ నుంచి మొదలైంది అని అంటే ఇక కట్టమైసమ్మ ఆలయ, తర్వాత కేశవగిరి, చంద్రయానగుట్ట, ఫలక్నామా రైల్వే బ్రిడ్జి, ఇంకా తర్వాత అలియాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, ఇక అటువైపు నుంచి అబిట్స్, ఇంకా బషీర్బాగ్, లిబర్టీ మార్గాల నుంచి సాగి అక్కడి నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పివిఎన్ఆర్ మార్గ్ అంటే నెక్లెస్ రోడ్ వరకు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. సో ఈ రూట్ మ్యాప్ లో అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ ద్వారా బాలాపూర్ గణేశుడు వెళ్తారు. ఇక్కడ ఎప్పుడు ఆది గణపతి అని చెప్పి పిలవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. సో గ్రామంలో ఊరేగింపుగా బాలాపూర్ గణనాథుడు బయలుదేరిపోయాడు. సో మరికొద్ది సేపట్లో ఇక్కడ బొడ్డురాయి వద్దకు చేరుకోబోతున్నాడు. దాదాపుగా గంట పైన అవుతుంది ఆయన ఊరేగింపుగా బయలుదేరి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరికొద్ది సేపట్లో అంటే 9:30-10 లోపల ఇక్కడ వేలంపాట అనేది మొదలైపోతుంది. ఒక్కసారి ఇక్కడికి వినాయకుడు చేరుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం అయితే చేయరు ఇక్కడ కమిటీ నిర్వాహకులు. సో ఇమ్మీడియట్ గా వేలంపాట అనేది మొదలు పెడతారు. ఇంతకు ముందే మనకి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయాయి. డీసీఎం వ్యాన్లు ఇక్కడ రెడీ చేశారు. ఈ వ్యాన్ లో ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటారు. అందులో ఉన్న తర్వాత మొత్తం కూడా వేలంపాట అనేది మొదలవుతుంది.